హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఇక్కడ బాగా చూసుకున్నట్టయితే నిన్న నిన్న అంటే 20వ తారీఖు మే 2021న ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బడ్జెట్ 2021-22ని ప్రకటించడం జరిగింది. ఈ యొక్క బడ్జెట్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే టోటల్ బడ్జెట్ వచ్చేసి 2,29,779.27 కోట్లతో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అది కిందటిసారి కంటే ఈ బడ్జెట్ కొంచెం ఎక్కువనే చెప్పాలి. అయితే ఇదంతా పక్కన పెడితే ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టక ముందు 2020కి సంబంధించిన సామాజిక ఆర్థిక సర్వే చేశారు. అంటే ఏ వేటిల్లో ఖర్చు చేసి ఎంతెంత అభివృద్ధి సాధించారు, ఏం జరిగింది అనేది వివరిస్తారనమాట సామాజిక బడ్జెట్ సర్వేలో, ఆర్థిక సర్వేలో. అయితే మనం ఈ బడ్జెట్ గురించి కేటాయింపులు తెలుసుకునే ముందు, బడ్జెట్ అంటే మనం కేటాయింపులే చూస్తామండి. ఏ ఏ శాఖకు లేదా ఏ పథకానికి కావచ్చు ఎంతెంత కేటాయింపులు చేశారు అనేది చూద్దాం. అయితే ఇక్కడ మనకు ప్రధానంగా చూసుకుంటే మొత్తము బడ్జెట్ కేటాయింపులు ఎక్కువగా పథకాల పేర్లను మెన్షన్ చేస్తూ బడ్జెట్లు కేటాయింపులు జరిగాయి. కాబట్టి వాటన్నింటి గురించి కూడా క్లారిటీగా డిస్కషన్ చేద్దాం. దీనికంటే ముందు మనం 2020 సామాజిక ఆర్థిక సర్వే, ఆంధ్రప్రదేశ్కి చెందిన సర్వే అది, కాబట్టి తెలుసుకుందాం. ఎవరైతే కానిస్టేబుల్, ఎస్ఐ అండ్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళందరికీ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు అందరూ వీలైతే షేర్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్కు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎవరైతే 2021కి సంబంధించిన జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు కూడా కరెంట్ అఫైర్స్ విత్ పేపర్ అనాలిసిస్ పీడిఎఫ్లు కావాలనుకుంటారో పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున 4 మంత్స్కి 420. మీకు ఎన్ని మంత్స్ కావాలనుకుంటే అన్ని 20 పంపించి పైన కనబడుతున్న 80746348 నెంబర్కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ ఆ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే, పేటిఎంకి సెండ్ చేసి ఆ సెండ్ చేసిన స్క్రీన్ షాట్ని కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. మీరు సెండ్ చేసి మీకు ఏ మంత్కి మీరు పే చేశారో ఆ మంత్ మెన్షన్ చేయండి. మీరు సెండ్ చేసిన 10 అవర్స్ లేదా 24 అవర్స్లోగా మీకు ఈ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం బై చేయండి. ఫ్రెండ్స్ చూడండి, మనం ఫస్ట్గా 2020-21కి సంబంధించిన సామాజిక ఆర్థిక సర్వే గురించి చూద్దాం. ఈ ఆర్థిక సర్వే అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే కాంపిటేటివ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కావచ్చు, లేదా నాలెడ్జ్ పెంచుకోలేని వాళ్ళకి కావచ్చు, వీటందరికి కూడా. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఒక డౌట్ ఉంటుంది, అన్న మరి ఈ పీడిఎఫ్లను ఎలా పొందాలి అనేసి అనుకుంటారు. వాళ్ళకి నేను లాస్ట్లో చెప్తాను అసలు ఈ పీడిఎఫ్లు మీ వరకు ఎలా వస్తుందని. అయితే మీకు పీడిఎఫ్లు వస్తాయి కదా అనేసి మీరు ఇప్పుడు నేను చెప్పింది వినకపోతే మీకు పీడిఎఫ్లు చాలామంది ఆ వేలోకి వెళ్ళకపోవచ్చు. కాబట్టి మీరు ఫస్ట్ అయితే వినడానికి ట్రై చేయండి. నేను పీడిఎఫ్లు ఇస్తానా ఇవ్వననేది మీకు ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. అయితే ఒకవేళ ఇస్తే అది ఏ విధంగా వస్తాయి అనేది కూడా చెప్తాను. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేస్తే మట్టుగా మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడంలో లాస్ అవుతారు. అది మీరు తర్వాత మీ ఇష్టం. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే జాతీయ వృద్ధి రేటు తిరోగమనంలో ఉండగా రాష్ట్రం వృద్ధి బాటలో పయనిస్తోంది. అంటే జాతీయ వృద్ధి రేటు పెద్దగా లేకపోయినా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం మంచి బాటలో నడుస్తుందని చెప్తున్నారు. అయితే కరోనా కష్టకాలంలో 2020-21కి సంబంధించిన స్థూల ఉత్పత్తి అంటే జిఎస్డిపి అంటారు. ఇందులో 1.58% వృద్ధి నమోదైంది ఆంధ్రప్రదేశ్ తరపున. అండ్ ఇదే సమయంలో జాతీయ సగటు వృద్ధి వచ్చేసి 3.8% తిరోగమనంలో ఉండడం గమనించాలి. రాష్ట్ర తలసరి ఆదాయంలో కూడా 1735 పెరుగుదల నమోదైంది. 1735. అయితే 2020-21 సామాజిక ఆర్థిక సర్వేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన క్యాంపు కార్యాలయంలో ప్రవేశపెట్టారు. అలాగే 2019-20లో రాష్ట్ర తలసరి ఆదాయము 168,480 ఉండగా 2020-21లో 170,215గా నమోదైంది. అయితే 2019-20లో జాతీయ తలసరి ఆదాయము 134,186గా ఉంది. లాక్డౌన్లో, కర్ఫ్యూలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పెద్ద ఎత్తున సహాయం అందించి సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. అయితే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 1902.35 కోట్లు వ్యయంతో
5,33,670 మందికి ఉచితంగా వైద్య చికిత్సలు అందించినట్లుగా ఈ 2020-21 సామాజిక ఆర్థిక సర్వేలో ప్రకటించారండి. అయితే ఇందులో ఉన్న ప్రధాన అంశాలు ఇప్పుడు మనం గమనిద్దాం. ఫస్ట్గా ఆరోగ్యానికి అలాగే మహిళా సంక్షేమానికి సంబంధించి ఏ విధంగా అంటే సహాయం అందించింది ప్రభుత్వం, ఏమేం చేసింది అనేది ఒకసారి మనం చూద్దాం. కోవిడ్ సంక్షోభాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన ప్రణాళికతో ఎదుర్కొంటోంది. కరోనా కట్టడికి లాక్డౌన్తో పాటు పేదలకు సాయం చేయడం, అలాగే 1,80,49,054 మందికి పరీక్షలు నిర్వహించగా 14,54,052 మందికి పాజిటివ్గా నిర్ధారణ అవ్వడము, 10 లక్షల జనాభాకు దేశంలో సగటున 2.2 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా మన రాష్ట్రంలో సగటున 3.3 లక్షల మందికి పరీక్షలు జరిగాయి. విదేశాల నుంచి క్రయోజనిక్ ట్యాంకర్లు కొనుగోలు చేశారు. ఎప్పుడిది 2020లో. రాష్ట్రానికి రోజు కేటాయిస్తున్న 590 టన్నుల ఆక్సిజన్ పూర్తి స్థాయిలో వినియోగం నమోదవుతున్న నేపథ్యంలో 900 టన్నులు కేటాయించాలని కేంద్రకు వినతి. అలాగే వ్యాక్సినేషన్ 45 ఏళ్ల పైబడిన వారికి, హెల్త్ వర్కర్లకు, ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ప్రాధాన్యం ఇచ్చారు. ఏపీలో రాష్ట్రంలో తొలి డోసు టీకా తీసుకున్న వారు 53.28 లక్షల మంది కాగా రెండో డోసుకు తీసుకున్న వారి సంఖ్య 21.64 లక్షల మంది ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇది చాలా మంచి క్రాస్ అనే చెప్పాలి. ఓకేనా. తర్వాత గృహ నిర్మాణం, సామాజిక భద్రత, సంక్షేమం చర్యలు. అయితే పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా అర్హత కలిగిన 27.94 లక్షల మంది మహిళా లబ్ధిదారులకు 27.94 లక్షల ఇంటి పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. వైఎస్ఆర్ జగనన్న కాలనీలో భాగంగా 2 దశల్లో 28.30 లక్షల ఇల్లు నిర్మాణం జరిగింది. తొలి దశలో వచ్చేసి 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగింది. మిగతాది రెండవ దశ. తర్వాత వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ప్రతి నెల కూడా 1వ తేదీన ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. 61.73 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెల కూడా 1,487 కోట్ల రూపాయల పెన్షన్ పంపిణీ కింద సరఫరా చేయడం జరుగుతుంది ఏపీలో. అలాగే దివ్యాంగులకు నెలకు 3,000 రూపాయలు, డయాలసిస్ రోగులకు 10,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తున్నారు. వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దనే పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారో అప్పటి నుండి కూడా. అయితే ఇతర సంక్షేమ పథకాల గురించి ఒకసారి చూద్దాం. జగ్జీవన్ జ్యోతి పథకం ద్వారా 15.63 లక్షల మంది ఎస్సీలు, 5.23 లక్షల మంది ఎస్టీలు నివాసాలకు ఉచితంగా 200 యూనిట్లు విద్యుత్తును పంపిణీ చేస్తున్నారు. కొత్తగా 53 బీసీ కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏపీలో. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా సొంతంగా 2. అయితే వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా సొంతంగా ఆటో ఉన్నా లేదా కారు ఉన్నా, అంటే లైక్ కార్ అంటే అలా అంటే ట్యాక్సీలు ఉంటాయి కదా, కార్ ట్యాక్సీస్, అలాంటి వాళ్ళకి 2.74 లక్షల మందికి లబ్ధి చేకూరుస్తున్నారనమాట. అంటే ఎలా, వాళ్ళకి సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున డిపాజిట్ చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్ నేస్తం పథకం ద్వారా పేద చేనేత కుటుంబాలకు ప్రతి సంవత్సరం కూడా 24,000 రూపాయల ఆర్థిక సాయము, 81,703 మంది లబ్ధిదారులకు 383.79 కోట్లు పంపిణీ చేస్తున్నారండి. 81,703 మంది లబ్ధిదారులకు సంవత్సరానికి ఒకసారి 24,000 రూపాయలు చొప్పున వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేసి సంవత్సరానికి లబ్ధిదారులకి 383.79 కోట్లు పంపిణీ చేస్తూ ఖర్చు చేస్తున్నారు. తర్వాత సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, అంటే వీటిని SDGs అంటారు. 2030 నాటికి 17 విభాగాల్లో SDGs సాధించడం కోసం ఐక్యరాజ్య సమితి తోడ్పాటు. అంటే లైక్ ఏంటంటే ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు చేరుకోవడం కోసం 2030 నాటికి వీటిని రీచ్ అవ్వడం కోసం ఐక్యరాజ్య సమితి మనకు సహాయం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. దేశీయ SDGs ర్యాంకుల్లో 2018లో రాష్ట్రం 4వ స్థానంలో ఉంది. అంటే 2018లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి 4th ప్లేస్లో ఉంది. ఓకే. 2019లో 3వ స్థానానికి ఎగబాకింది. పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యానికి సంబంధించి నీతి ఆయోగ్ విధించిన 6 లక్ష్యాలు, శాంతి భద్రతలు, న్యాయం, పటిష్ట వ్యవస్థలకు సంబంధించి విధించిన 16 లక్ష్యాల్లో 2019లో మొదటి స్థానం సాధించింది రాష్ట్రం. అంటే ఏదైతే ఐక్యరాజ్య సమితి ఉందో, యునైటెడ్ నేషన్స్ అంటాం కదా, యునైటెడ్ నేషన్స్ కొన్ని ఇవి పెడుతుందన్నమాట, పారామితులు పెడుతుంది, ఇవి రీచ్ అవ్వాలి అని. అలా కావచ్చు. అయితే ఇప్పుడు 2019 గాను నీతి ఆయోగ్ వీళ్ళు పెట్టిన 6 లక్ష్యాలు,
అంటే ఏంటి శాంతి భద్రతలు, న్యాయము, పటిష్ట వ్యవస్థలు సంబంధించిన మొత్తం 16 లక్షలు, 6 లక్షలు అండ్ విధించింది ఏంది పరిశుభ్రత, నీరు, పారిశుద్ధ్యానికి నీతి ఆయోగ్ 6 లక్షలు పెట్టింది. 6 లక్షలు అలాగే తర్వాత 16 లక్షలు ఏంటి శాంతి భద్రతలు, న్యాయం, పటిష్ట వ్యవస్థలకు సంబంధించి 16 లక్షలను చేరుకోవడంలో 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఫస్ట్ ప్లేస్లో ఉందంట. అలాగే మరో 4 SDGsలో 2వ ర్యాంకు, పేదరిక నిర్మూలనలో 3వ ర్యాంకు రాష్ట్రం సాధించింది. ఎందరో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో. తర్వాత మహిళా సాధికారత, వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా పేద మహిళలకు ఆర్థిక తోడ్పాటు ప్రకటించడం జరిగింది. అలాగే 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న 24.55 లక్షల మంది SC, ST, BC, మైనారిటీ మహిళలకు 4604.13 కోట్ల మేర ఆర్థిక సాయం ప్రకటిస్తూ, అలాగే అన్ని కాంట్రాక్ట్ పనులు, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కూడా ఇస్తున్నారు ఉద్యోగాల్లో. కాకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు. అయితే వైఎస్ఆర్ ఆసరా ద్వారా 87,74,674 మంది స్వయ సహాయక సంఘాలు మహిళా సభ్యులకు 6,792.12 కోట్లు నేరుగా వారి అకౌంట్లోనే జమ చేస్తున్నారు. దేని ద్వారా? వైఎస్ఆర్ ఆసరా. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అయితే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ గురించి ఇప్పుడు మనం చూద్దాం. వార్షిక ఆదాయము 5 లక్షల లోపు, అంటే సంవత్సరానికి 5 లక్షల లోపు సంపాదిస్తున్న వ్యక్తులు మన ఏపీలో 1.44 కోట్లకు పైగా కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ప్రయోజనం పొందుతున్నారు. అంటే 5 లక్షల లోపు ఉన్న వాళ్ళు ఏపీలో 1.44 లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది. వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. పథకం ద్వారా 1577 నెట్వర్క్ హాస్పిటల్లో 2,436 ప్రొసీజర్లు వర్తింపు చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా 1,484 ఎంపానల్డ్ నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా అండ్ 1059 ప్రొసీజర్లు చికిత్సిస్తున్నారు. ఈ పథకం ద్వారా 5,33,670 మంది రోగులకు 1902.35 కోట్ల మేర ప్రయోజనం చేకూరుస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. శస్త్రచికిత్స ద్వారా రోజుకు 225 చొప్పున గరిష్టంగా నెలకు 5,000 రూపాయల సాయం కూడా ప్రకటిస్తోంది. డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు కింద 3 ఏళ్లలో 6 దశల్లో పూర్తి ఉచితంగా కంటి పరీక్షలు కూడా నిర్వహిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఓకేనా? ఇది ఏదో ఇప్పుడు నేను చెప్పేస్తున్నాను అనేది మీరు ఏదో గుడ్డిగా వినేయకుండా వీలైతే నోట్స్ రాసుకోండి. నోట్స్ అనేది చాలా చాలా మంచిది. నెక్స్ట్ వ్యవసాయ సంక్షేమం అండి. వైఎస్ఆర్ రైతు భరోసా, PM కిసాన్, అంటే మన ఏపీలో రైతు భరోసా, అదే సెంట్రల్ గవర్నమెంట్ అయితే PM కిసాన్ కింద మనకి నిధులు ఇస్తున్నారు, రైతులకి ఆర్థిక సహాయం చేస్తున్నారు. దీని ద్వారా సంవత్సరానికి 13,500 రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నారు సంవత్సరానికి. ఈ పథకం ద్వారా 52.38 లక్షల మంది రైతుల కుటుంబాలకు 17,030 కోట్ల మేర ప్రయోజనం చెందుతుంది మన ఏపీలో. అలాగే పంటల బీమా ప్రీమియం భారత రాష్ట్ర ప్రభుత్వానిదే, అంటే పంటలకు సంబంధించిన బీమా ప్రీమియం వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది. ఉచిత పంటల బీమా పథకం ద్వారా 5.67 లక్షల మంది రైతులకు 1,968 కోట్ల మేర లబ్ధి చేకూరుస్తున్నారు. అలాగే 1,00,000 లోపు వ్యయం రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన వారికి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 7 లక్షలు, మత్స్యకార కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాలు కూడా ప్రకటించే కొన్ని రూల్స్ పెట్టింది. అలాగే రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు గ్రామాల్లో అందించేలా గ్రామ సచివాలయం వద్ద 10,778 రైతు భరోసా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అండ్ ఉద్యానవన పంటల సాగులో దేశంలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అండ్ పామాయిల్, బొప్పాయి, నిమ్మ, కోకో, టమాటా ఉత్పత్తుల్లో ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది, గుర్తుపెట్టుకోండి మన ఇండియాలో. జలయజ్ఞంలో భాగంగా 54 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో 14 ప్రాజెక్టులు పూర్తి, 2 ప్రాజెక్టుల్లో తొలి దశ పనులు పూర్తి. పురోగతిలో పోలవరం, పూల సుబ్బయ్య ప్రాజెక్టులు ఉండడం జరిగింది. పురోగతులు అంటే అభివృద్ధి చేస్తున్నారు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం కింద చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు 10,000 రూపాయలను ఆర్థిక సాయం చేస్తున్నారు. అంటే మనకి ఒక 2 months 3 months వరకు ఏంటంటే వేటను పూర్తిగా నిషేధిస్తారనమాట. ఆ టైంలో సముద్రంలోకి వేటకి వెళ్ళడానికి లేదు. ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆ మత్స్యకారులకి 10,000 రూపాయలు వచ్చేసి ఆర్థిక సాయం అందిస్తుంది.
అది కూడా మత్స్యకార భరోసా పథకం కింద రీసెంట్గానే దాన్ని కూడా ప్రకటించింది ఏపీ ప్రభుత్వం, ప్రొవైడ్ చేసింది. అలాగే 2020-21లో 168.30 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగాయి. 2019-20లో 175.12 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. గుర్తుపెట్టుకోండి ఇది ఇయర్స్, ఏ ఇయర్లో ఎంతంత జరిగింది అనేది. ఓకే, అయితే ఇప్పుడు నవరత్నాలు, విద్య. నవరత్నాల్లో భాగంగా కొన్ని పథకాలు తీసుకొచ్చారు కదా, ఆ పథకాలు అలాగే విద్య, ఈ రెండింటి బ్యాలెన్స్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు జాతీయ సగటుతో పాటే రాష్ట్రంలో అక్షరాస్యత రేటు కూడా తక్కువగానే ఉంది. సో జెన్యున్గా చెప్పారు, తక్కువగా ఉంది. అక్షరాస్యతలో జాతీయ సగటు రేటు 72.98% కాగా మన రాష్ట్రంలో 67.35% ఉంది అక్షరాస్యత. అంటే 100కి 67% ఉందని చెప్పాలి. మరి మనం 99కి ఎప్పుడు చేరుకుంటాం అనేది తెలియదు. సరే, అయితే జగనన్న అమ్మఒడి కింద దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న 44.5 లక్షల మంది తల్లులకు 15,000 రూపాయల చొప్పున 6,673 కోట్ల ఆర్థిక సాయం కూడా అందించారు. రీసెంట్గానే ఇది కూడా జరిగింది. 1 నుంచి 10వ తరగతి చదివే 42.34 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక ద్వారా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. జగనన్న గోరుముద్ద ద్వారా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ యొక్క బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని 36.88 లక్షల మందికి అందిస్తున్నారు. పోటీ ప్రపంచంలో రాణించేలా ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రోత్సహిస్తున్నారు. మనబడి నాడు నేడు కింద తొలి దశలో 15,715 పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి జరిగింది. జగనన్న విద్యా దీవెన పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనారిటీ వర్గాలకు చెందిన 13.26 లక్షల మంది విద్యార్థులకు 4,879 కోట్ల పూర్తి ఫీజు రింబర్స్మెంట్ కింద చెల్లింపులు చేశారు. జగనన్న వసతి దీవెన కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనారిటీ వర్గాలకు చెందిన 10.89 లక్షల మంది విద్యార్థులకు ఆహారం, హాస్టల్ ఫీజుల వ్యయాన్ని భరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఏ రాష్ట్ర ప్రభుత్వం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. తరువాత పరిశ్రమ మౌలిక వసతులు అండి. పరిశ్రమలకు అలాగే వాటి యొక్క మౌలిక వసతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చూద్దాం. రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో 75% స్థానిక యువతకే ఉపాధి ఇవ్వాలి. ఇది అందరికీ తెలిసిందే కదా. అయితే వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం కింద ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రత్యేక రాయితీలు ఇచ్చి వాళ్ళని పరిశ్రమలు పెట్టే విధంగా ప్రోత్సహించాలి. ఎవరైనా పెట్టే వాళ్ళకి ప్రోత్సాహం అందిస్తారు. వైఎస్ఆర్ నవోదయ ద్వారా ఎంఎస్ఎంఈలు పునరుద్ధరణ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏవైనా ఒక ఎంఎస్ఎంఈలు నష్టాల్లో ఉన్నాయనుకోండి, వాటికి కొంత ప్రభుత్వము వైఎస్ఆర్ నవోదయ స్కీమ్ ద్వారా వాళ్ళకి లబ్ధి చేకూరుస్తారు. అంటే వాళ్ళని ఆర్థికంగా నిలబెట్టే సహాయం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్మించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంలో కార్యకలాపాలు స్టార్ట్ చేశారు. మచిలీపట్నము, రామాయపట్నము, భావనపాడు, కాకినాడ సెజ్లలో 4 నాన్ మేజర్ పోస్టుల నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయండి. ఇది మొత్తము ఇదంతా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న సామాజిక ఆర్థిక సర్వే కదా. కాబట్టి ఇప్పుడు మనం బడ్జెట్ కేటాయింపులు ఒకసారి మాట్లాడుకుందాం. బడ్జెట్ కేటాయింపులు కూడా. కాబట్టి ఇదంతా మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. నేను ఈ వీడియోలో ఎండింగ్లో చెప్తాను మీకు దీన్ని ఎలా పొందాలి మీరు మొత్తం అంతా కూడా. ఓకేనా? అది ఇప్పుడు మనం బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ బడ్జెట్ని ఎవరు ప్రవేశపెట్టారండి? బొగ్గన రాజేంద్రన్. ఎవరతను? ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక మంత్రి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 2,29,779.27 కోట్లతో బడ్జెట్ని తీసుకొచ్చారు. శాసన మండలిలో హోంమంత్రి మేకతోటి సుచరిత బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. తొలిసారి జెండర్ బేస్డ్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మహిళలు, చిన్నారులు బడ్జెట్లో ప్రభుత్వ ప్రాధాన్యత కల్పించింది. అలాగే 47,283 కోట్లతో జెండర్ బడ్జెట్ని తీసుకొచ్చారు. ఓకే, సో జెండర్ బడ్జెట్ అంటే ఏమీ లేదండి, లైక్ మహిళలకు, పిల్లలకి సంబంధించి ప్రోత్సాహం చేయడమే జెండర్ బడ్జెట్ అనమాట. వ్యత్యాసానికి సంబంధించి లైక్ మెన్స్కి ఉమెన్స్కి మధ్య ఉండే ఈ జెండర్ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఇలా మహిళలను ప్రోత్సహించడానికి ఎక్కువగా కేటాయింపులు జరిగాయి. అదేంటో చూద్దాం. చూడండి, 2021-22 రాష్ట్ర బడ్జెట్ అంచనా వచ్చేసి 2,29,779.27 కోట్లు. రెవెన్యూ వ్యయం దీనికోసం రెవెన్యూ కోసము 1,82,196 కోట్లు పెట్టారు. మూలధన వ్యయం వచ్చేసి 47,582 కోట్లు. రెవెన్యూ లోటు చూసుకుంటే 5,000 కోట్లు. ద్రవ్య లోటు 37,029.79 కోట్లు. జిఎస్డిపిలో ద్రవ్య లోటు 3.49%, రెవెన్యూ లోటు 0.47% ఉండడం జరిగింది. ఇదంతా కూడా సో రాష్ట్ర బడ్జెట్లో రెవెన్యూకి తీసుకొచ్చిన మెయిన్ వ్యయము, లోటు,
ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు, అలాగే జిఎస్డిపిలో అంటే స్థూల లక్ష్యాలను చేరుకోవడంలో దాని యొక్క ద్రవ్యలోటు, వాటి కోసం ప్రభుత్వం కేటాయించిన లోట్లో అంటే కేటాయించిన వాటిలో ద్రవ్యలోటు ఏమాత్రం వచ్చిందనేది ఇక్కడ మనకి పర్సంటేజ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ బీసీ సబ్ ప్లాన్కి 28,237 కోట్లు కేటాయించారు. సో బీసీ సబ్ ప్లాన్కి. అలాగే కాపు సంక్షేమానికి 3,306 కోట్లు ప్రకటించారు. రీసెంట్గానే బీసీ యొక్క రిజర్వేషన్లో 10 సంవత్సరాలు పెంచుతూ రీసెంట్గానే ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఈబీసీ సంక్షేమానికి, ఈబీసీలు ఉంటారు కదా, ఎకానమికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క సంక్షేమానికి 5,478 కోట్లని కేటాయించారు. అలాగే బ్రాహ్మణ సంక్షేమానికి, బ్రాహ్మణులకు నెల ఎంత ఇవ్వాలని రీసెంట్గానే మనకి నెలకి వాళ్ళకి 10,000 రూపాయల చొప్పున సహాయం కింద, జీతభత్యాల కింద ఇస్తున్నారు కదా, వాటిని తట్టుకునేందుకు 359 కోట్లని కేటాయించారు బడ్జెట్లో. ఎస్సీ సబ్ ప్లాన్కి వచ్చేసి 17,403 కోట్లు కేటాయించారు. ఎస్టీ సబ్ ప్లాన్కి వచ్చేసి 6,131 కోట్లు కేటాయించారు. మైనారిటీ యాక్షన్ ప్లాన్కి వచ్చేసి 1,756 కోట్లు ప్రకటించారు. చిన్నారుల కోసం 16,748 కోట్లను కేటాయించడం జరిగింది. చిన్నారుల కోసం, చిన్నపిల్లల కోసం. ఓకేనా. తర్వాత మహిళల అభివృద్ధికి, ఇదంతా కూడా ఇప్పుడు జెండర్ కిందే వస్తుంది. మహిళల అభివృద్ధి కోసం 47,283.21 కోట్లు అండి. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చిన్నారులకేమో 16,748 కోట్లు, అదే మహిళల అభివృద్ధికి 47,283.21 కోట్లు. ఇప్పుడు నేను ఇప్పుడు మీకు చూడండి 47,283 కోట్లు అని చెప్పాను కదా జెండర్ బడ్జెట్ అని. ఇదే అది మహిళల కోసం, మహిళల సంక్షేమానికి, మహిళల భద్రత కోసం, మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన జెండర్ బడ్జెట్ అది. అంటే వీళ్ళు కేటాయింపుల్లో ఎక్కువగా జెండర్ బడ్జెట్ని ఎక్కువగా హైలైట్ చేశారు, అంటే దీనికి ఎక్కువ కేటాయింపులు చేశారనమాట. వ్యవసాయ పథకాలకు 11,210 కోట్లు, విద్యా పథకాలకు 24,624 కోట్లు, వైద్యం ఆరోగ్యానికి సంబంధించి 24,000, ఇక్కడ 13,830 కోట్లు కేటాయించారు. నన్ను అడిగితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూసుకుంటే ఇది చాలా తక్కువ కేటాయింపు అని గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక, అంటే నెల పెన్షన్ ఇస్తున్నారు కదా, ఆ పెన్షన్కి వచ్చేసి 17,000 కోట్లను కేటాయించడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్ రైతు భరోసా కోసం చెప్పాను కదా, రైతు భరోసా మన ఏపీలో సెంట్రల్ వైడ్గా పిఎం కిసాన్ రైతు భరోసా కలిపి మనకి పర్టికులర్ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు డబ్బులు కేటాయిస్తారు. అయితే పిఎం కిసాన్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఇస్తుంది, అందులో మన ఏపీ ప్రభుత్వం కొంత ఇంక్లూడ్ చేసి మనకి అమౌంట్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అయితే రైతు భరోసా కోసం 3,845 కోట్లు కేటాయించారు. వైఎస్ఆర్ పిఎం ఫసల్ బీమా యోజన కింద 1,802 కోట్లు కేటాయించారు. రైతులకు 0 వడ్డీ చెల్లింపులకు 500 కోట్లు. రైతుల ఎక్స్గ్రేషియా, అంటే రైతులు ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్లు ఎవరైనా పురుగుల మంది తాగి చనిపోతే వాళ్ళకి 7 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నారు కదా, దానికోసం 20 కోట్లు ప్రకటించడం జరిగింది. తర్వాత వచ్చేసి జగనన్న వసతి దీవెన, అంటే ఎవరైనా హాస్టల్స్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, చదువుకునే స్టూడెంట్లు, పోస్ట్ మెట్రిక్ వీళ్ళు, వాళ్ళ కోసము 2,223.15 కోట్లు ఇస్తున్నారు. డ్వాక్రా సంఘాలు 0 వడ్డీ చెల్లింపులకు 865 కోట్లు ఇస్తున్నారు. పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలకు 247 కోట్లు కేటాయించడం జరుగుతుంది. అలాగే వైఎస్ఆర్ జగనన్న చేదోడు పథకానికి వచ్చేసి 300 కోట్లు, వైఎస్ఆర్ కాపు నేస్తం కోసం 500 కోట్లు కేటాయిస్తున్నారండి. అంటే కాపులకి వాళ్ళ యొక్క సంక్షేమానికి 500 కోట్లు. అలాగే జగనన్న చేదోడు కింద కూడా పథకానికి, చేదోడు అంటే లైక్ ఇప్పుడు చెప్పాం కదా, ఆటో డ్రైవర్లకి, క్యాబ్ డ్రైవర్లకి, వాళ్ళకి సో ఆర్థిక సాయం కింద సంవత్సరానికి 300 కోట్లలో ఇస్తారు. నెక్స్ట్ వైఎస్ఆర్ వాహన మిత్ర అంటే ఇది సో సపోర్ట్ చేయడం కోసం. అలాగే వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కోసం 120 కోట్లు. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ వచ్చేసి 50 కోట్లు అనమాట. అంటే లైక్ ఎవరైనా మత్స్యకారులు వాళ్ళు బోట్స్ వాడతారు కదా, బోట్లకు డీజిల్ అవసరం కదా, వాళ్ళ కోసం ఇచ్చిన లైక్ ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఉందనుకోండి డీజిల్, ఆ డీజిల్ వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది ఆ డీజిల్కి. వీళ్ళకైతే అందులో లైక్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత పర్సంటేజ్ సబ్సిడీ ఇస్తుందో అంత రాష్ట్ర ప్రభుత్వం భరించి మిగతాది వచ్చేసి మత్స్యకారులు భరించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు అనుకోండి, 20% అనుకోండి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది, 20% అనుకోండి. 100లో 20% మైనస్ చేస్తే 80% ఉంటుంది. అంటే 100కి
20 20 మైనస్ వేస్తే 80 ఉంటుంది. అంటే 100 రూపాయలకి డీజిల్ లీటరు 100 రూపాయలు అనుకోండి, 80 రూపాయలు మాత్రమే పర్టికులర్ ఆ మత్స్యకారుడు పెట్టాల్సి ఉంటుంది. మిగతా 20 రూపాయలు వచ్చేసి గవర్నమెంట్ పెడుతుంది. అదే సబ్సిడీ. దానికోసం 50 కోట్లు పెట్టారు. అంటే నేను లెక్క కింద చెప్పాను, మరి అది ఎంత సబ్సిడీ ఇస్తుంది అనేది తెలియదు. తర్వాత అగ్రి గోల్డ్ బాధితులకు చెల్లింపుల కోసం 200 కోట్లను తీసుకొచ్చారు. అలాగే వైఎస్ఆర్ నేతన్న నేస్తం కోసం, అంటే నేతలు అంటే లైక్ నేత పనులు చేస్తారు కదా, చీరలు నేయడం, వాళ్ళకి సంవత్సరానికి 24,000 రూపాయల చొప్పున జమ చేస్తున్నారు. దానికోసం 190 కోట్లు. లా నేస్తం కోసం, అంటే ఎవరైతే లాయర్లు ఉన్నారో వాళ్ళకి నెల 500 రూపాయల ఆర్థిక సాయం కోసం 16.64 కోట్లు. ఈబీసీ నేస్తం కోసం 500 కోట్లు కేటాయించారు. అలాగే వైఎస్ఆర్ ఆసరా కోసం 6,337 కోట్లు. జగనన్న విద్యా దీవెన కోసం 2,500 కోట్లు. వైఎస్ఆర్ ఆసరా కోసం 6,337 కోట్లు. జగనన్న విద్యా దీవెన కోసం 2,500 కోట్లు. అమ్మ ఒడి పథకం కోసం 6,107 కోట్లు. అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కోసం 1,556.39 కోట్లు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ కోసం 743.61 కోట్లు. ఇది గిరిజనుల్లో ఉండే ఎవరైతే గర్భిణీలు ఉంటారో వాళ్ళ కోసం తీసుకొచ్చారు. అలాగే వైఎస్ఆర్ చేయూత కోసం 4,455 కోట్లు. నెక్స్ట్ రైతు పథకాల కోసం 11,210.80 కోట్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత వైఎస్ఆర్ టెస్టింగ్ ల్యాబ్ల కోసం రీసెంట్గా అనౌన్స్ చేసిన టెస్ట్ ల్యాబ్ల కోసం 85.57 కోట్లు పెట్టారు. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాకు వచ్చేసి 1,802.82 కోట్లు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణకు లైక్ మిషనరీ ఎక్విప్మెంట్ తీసుకురావడం కోసం 739.46 కోట్లు తీసుకొచ్చారు బడ్జెట్లో. వైఎస్ఆర్ పశువుల నష్టపరిహారానికి 50 కోట్లు. అలాగే జగనన్న గోరుముద్ద కోసం 1,200 కోట్లు. విద్యారంగానికి 24,624.22 కోట్లు. స్కూళ్ళల్లో నాడు నేడు అంటే స్కూళ్ళను డెవలప్ చేయడం కోసం నాడు నేడు తీసుకొచ్చారు. దీనికోసం 3,500 కోట్లు. అలాగే జగనన్న విద్యా కానుక కోసం 750 కోట్లు. విద్యా కానుక అంటే లైక్ బుక్స్ని, బ్యాగ్స్ని, షూస్ని, యూనిఫామ్ని, వాటి ఖర్చు కోసం. ఉన్నత విద్య కోసం 1,973 కోట్లు. లైక్ ఫారెన్ వెళ్ళి చదవాలన్నా వాళ్ళకి సహాయం చేయడం కోసం, లేదా ఉన్నత విద్య లైక్ ఏంటంటే ఇంకా లైక్ డిగ్రీ ఆఫ్టర్ పీజీ ఇలాంటివి చదవడం కోసం, ఎంబీబీఎస్ చదవడం కోసం ఇలాంటి వాటికి. అలాగే ఆరోగ్య రంగానికి 13,840.44 కోట్లు కేటాయించారు. ఇందులో ఆరోగ్యశ్రీ మందుల కొనుగోలు కోసం తర్వాత అంటే ఇందులో 2,248.94 కోట్లు. ఆసుపత్రుల్లో నాడు నేడు అంటే హాస్పిటల్ని రీకన్స్ట్రక్షన్లు ఏమైనా ఉంటే వాటిని చేయడం కోసం 1,535 కోట్లు. కోవిడ్పై పోరాటం చేయడానికి 1,000 కోట్లు. ఏపీవీవీపీ హాస్పిటల్లో శానిటేషన్ కోసం 100 కోట్లు. అలాగే శ్రీకాకుళం జిల్లా పలాస ఆసుపత్రికి 50 కోట్లు ప్రకటించడం జరిగింది. తర్వాత హౌసింగ్ తర్వాత వసతులకు 5,661 కోట్లు. పరిశ్రమలకు సంబంధించి ఇన్సెంటివ్లు ఇవ్వడం కోసం 1,000 కోట్లు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ 200 కోట్లు. కడప స్టీల్ ప్లాంట్ కోసం 250 కోట్లు. ఏపీఐఐసికి 200 కోట్లు కేటాయించారు. అలాగే ఎంఎస్ఎంఈలో మౌలిక వసతులను పెంచడం కోసం అంటే ఏపీఐఐసిలు ఉంటాయి కదా, ఆ ప్రదేశాల నుండి ఎంఎస్ఎంఈలకి మౌలిక వసతులను కల్పించడం కోసం 60.93 కోట్లు. పారిశ్రామిక మౌలిక సదుపాయాల కోసం 3,673.34 కోట్లు. అలాగే రోడ్లు భవనాల శాఖకు 7,594.6 కోట్లు. ఎనర్జీ రంగానికి 6,637 కోట్లు. దిశ కోసం 33.75 కోట్లు. ఇక్కడ దిశ చట్టం అని మెన్షన్ చేయరు, ఎందుకంటే దిశ చట్టం అనేది ఇంకా అమలు కాలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అయితే అంగన్వాడీల్లో నాడు నేడు కార్యక్రమాలకు 278 కోట్లను కేటాయించడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్ బీమా కోసం 372.12 కోట్లు. అర్చకుల ఇన్సెంటివ్లకు 120 కోట్లు. ఇమాం అండ్ మౌజాంల ఇన్సెంటివ్లకు 80 కోట్లు. పాస్టర్ల ఇన్సెంటివ్లకు 40 కోట్లు. ల్యాండ్ రీసర్వే కోసం 206.97 కోట్లు. పురపాలక పట్టణ అభివృద్ధి శాఖకు 8,727 కోట్లు. నీటిపారుదల శాఖకు 13,237.78 కోట్లను కేటాయించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ సంవత్సరం ప్రకటించిన 2,29,779.27 కోట్ల రూపాయల బడ్జెట్లో. కాబట్టి ఇదంతా కూడా మీరు రాసుకోండి. ఒకవేళ ఈ బడ్జెట్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను మేమంతా ఇస్తాను కదా, కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లు అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ మంత్ రాబోయే కరెంట్ అఫైర్స్ని బై చేయాలనుకుంటే ఆ బై చేసే వాళ్ళకి ఈ పీడిఎఫ్ ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సామాజిక ఆర్థిక సర్వే అలాగే 2021-22
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్కి సంబంధించిన పీడిఎఫ్స్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదంతా చాలా టైం ఉంది కాబట్టి ఇదంతా తలనొప్పి ఎందుకు కొనుక్కునే వాళ్ళు నీట్గా పేపర్ మీద నేను చెప్పిందంతా రాసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అందుకే చాలా హై క్వాలిటీ ద్వారా కూడా మీకు ఇక్కడ కనబడుతుంది మొత్తం అంతా కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత ఈ బడ్జెట్ని తెలుసుకోగలుగుతారు. సో ఈ బడ్జెట్ని ఎందుకు ప్రవేశపెడతారంటే ఎవ్రీ ఇయర్ కూడా ఆ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కావచ్చు, ఆ రాష్ట్ర బాగోగులు కావచ్చు, ఆ రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పెంచడం కోసం, రాష్ట్రాన్ని స్టేబుల్ చేయడం కోసం, అంటే మరి పరిపాలన కొనసాగించాలంటే ఖచ్చితంగా బడ్జెట్ ఉండాలి. మన ఇంట్లో నెల అయ్యేసరికి ఎలా అయితే మనకి ఇంటి రెంట్ కావచ్చు, రేషన్ కొనుగోలు కావచ్చు, హెల్త్కి సంబంధించిన ఇష్యూలు కావచ్చు, ఇదంతా కూడా బడ్జెట్ అనమాట. నెలకి మనకి ఒక 20,000 వస్తే బెటర్ లైఫ్ని క్యారీ చేయొచ్చు. 10,000 వస్తే ఇంకొంచెం టైట్గా ఉంటుంది, అంతకంటే తక్కువ వస్తే ఇంకా టైట్ అవుతుంది. కాబట్టి వీటి కోసం మనం కేటాయింపులు చేసుకొని ఖర్చులు తగ్గించి దేనికి ఖర్చు పెంచాలి, ఏది మనకు బెనిఫిట్ ఉంటుందో వాటికి ఖర్చులు పెంచి, ఇదంతా బడ్జెట్ అనమాట. బడ్జెట్ దేనికి అవసరం? మనం బతకాలంటే బడ్జెట్ అవసరం, రాష్ట్రం కూడా జీవించాలంటే బడ్జెట్ అవసరం. కాబట్టి బడ్జెట్ని సంవత్సరానికి ఒకేసారి తీసుకొస్తారు, నెల నెల తలనొప్పి పెట్టుకోకుండా సంవత్సరానికి ఒకసారి ఆర్థిక బడ్జెట్ని ప్రిపేర్ చేస్తారు, అనౌన్స్ చేస్తారు. ఆ సంవత్సరంలో వీళ్ళు పెట్టుకున్న మొత్తం ఖర్చుని ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.